ఓం శాంతి. రేపు రెండవ కార్తీక సోమవారం చాలా విశేషం. అంటే మొదటి సోమవారం కంటే రెండవ సోమవారంకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా శివాలయాలకు వెళ్ళి చూశాను. చాలా ఎక్కువగా మనకి జనాలు అందరూ చాలా తీవ్రంగా ఉంటారు. భక్తులందరూ దర్శనం ఉంటారు. అయితే స్పెషల్గా రెండో కార్తీక సోమవారం చూసుకుంటే దేనికి ఎంత ప్రత్యేకం అంటే శివుడికి ఎంత గాయనం అవుతుందంటే మొదటిది మనం అన్నప్పుడు అమ్మ అంటాం, తల్లి అంటాం, తల్లి తండ్రి అంటాం, అమ్మ నాన్న అంటాం. మొదటిది తల్లితో సమానది అనమాట. తల్లి నుంచి అంటే తండ్రి అనేవాడు మార్గదర్శకుడు అనమాట. అయితే ఈ తల్లిదండ్రులు చుట్టూ తిరుగుతారంట వినాయకుడు కూడా. అంటే ఏంటంటే ఈ రెండో వారానికి ఎంత ప్రాముఖ్యత ఏంటంటే ఇతనికి ఎక్కువ గాయం జరుగుతుంది. ఎవరికి? శివుడికి. ఇప్పుడు చూడండి, వెంకటేశ్వరుడు అంటాం, ఈశ్వరుడు వస్తున్నాడు. విఘ్నేశ్వరుడు అంటాం, ఈశ్వరుడు వస్తున్నాడు. తర్వాత ఏంటంటే ప్రతి దాంట్లోనూ కూడా ఈశ్వరుని యొక్క నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. మనం ఎంతోమంది దేవతలు చూస్తున్నాం, అందరూ ఈశ్వరునే నామస్మరణ చేస్తుంటారు, ఆరాధిస్తారు అనమాట. ఇప్పుడు మనం చాలామంది అనుకున్నాం, ఇప్పుడు రావణాసుడైనా ఈశ్వరునే ఆరాధించాడు, మరి హిరణ్యకశిపుడైనా ఈశ్వరునే ఆరాధించాడు. మరి లేడీస్ పేర్లో చూస్తే అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, రాజరాజేశ్వరి, సాముండేశ్వరి అనేటప్పుడు మాతేశ్వరిలోని కూడా ఈశ్వరుని పేరు వచ్చిందన్నమాట. అంటే ఈ జగత్కి మూలం ఏంటంటే శివుడు, శివపరమాత్ముడు, ఈశ్వరుడు అన్నమాట. ఇప్పుడు ప్రతి దాంట్లోనే మొట్టమొదటి శివుడు అనమాట. మీకు ఉదాహరణ ఎగ్జాంపుల్, ఏదైనా తీసుకొచ్చి తల్లికి ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఒక తల్లిదండ్రికి 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది పిల్లలకు ఉన్నప్పుడు ఈ తండ్రి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఏదో ఒక ఆహారం తీసుకొచ్చాడు, ఒక ఫలాన్ని తీసుకొచ్చి అక్కడ ఆ ఫలాన్ని ఇస్తానమాట. ఇచ్చేటప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఆ ఫలాన్ని ఒకటి ఇవ్వదో చేయదు, మొత్తం అంతటినీ సమానంగా తయారు చేసి అందరికీ 10 మందికి సమానంగా పంచి పెడతారు. అంటే తల్లిలో అంత ఉందన్నమాట. తండ్రి ఎవరికి ఇస్తాడో అలాగని పిల్లల చేతులు ఒకరు చేతులు పెట్టడు. ఎందుకంటే ఇక్కడ తల్లి పాలన కావాలి. పాలన అనేటప్పుడే తల్లి పాలన జరుగుతుంది. అందుకు తల్లి చేతిలో పెడతారు అనమాట. అందుకే మనకు భారత మాత అంటాం. ఈ భారతదేశంలోని ప్రాముఖ్యత ఏంటంటే ఇంత గొప్ప దేశం ప్రపంచంలో ఏది లేదు. నెంబర్ 1 A1 మన భారతదేశంలోనే మన తండ్రి పరమాత్ముడు శివుడు యొక్క అవతరణ భూమి అనమాట. అందుకే ఎంత గాయనయోగంగా తయారవుతుంది. అందుకే ఆయన మాట ఇచ్చాడు కదా, పతితాత్మను నేను పావనం చేస్తాను, పతిత ప్రపంచాన్ని పావనం చేస్తాను. అంత అదాటితో ఎలా చెప్పగలిగాడంటే ఆయన తప్పితే ఎవరో చేయలేరు అన్నమాట. మనం ఏదైనా ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నానుకోండి, పలానా స్పెషలిస్ట్ డాక్టర్ ఆయనే చేస్తాడు, ఆయన తప్పితే ఇంకెవరో చేయలేరు. అందరూ డాక్టర్లే, అలాగే అందరూ దేవుళ్ళే, కాదని కాదు. అంటే మనలో ఉన్న పాపం ఏదైతే ఉంది అది హరించి మొత్తం తొలగిపోవాలి, మన ఆత్మ శుద్ధంగా కావాలి, పరమ పవిత్రంగా కావాలి, సంతోషంగా మమ్మల్ని ఎప్పుడు కలకలగా ఆనందంగా ఉంటూ బాధలన్నీ పోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. అటువంటి ఆత్మజ్ఞానం ఒక తండ్రి పరమాత్మ దగ్గరే దొరుకుతుంది. అందుకు ప్రతి ఆత్మ కూడా పరమాత్మ చుట్టూ తిరగడం. అందుకే ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. ఆయన చుట్టేమో మనం తిరుగుతుండాలి. దివ్య జ్యోతి స్వరూపుడు మన తండ్రి పరమాత్ముడు. అచ్చా. ఓం శాంతి.